వార్ 2 కూలీ టికెట్ రేట్స్ ని తెలంగాణలో పెంచాలనుకుంటే సీన్ రివర్స్ అయిందా? టికెట్ రేట్స్ పెంచుతూ రావాల్సిన జీవో ఆగిపోయిందా? సోషల్ మీడియాలో ఆడియన్స్ చేసిన యుద్ధానికి వార్ 2 టికెట్ రేట్ల హైక్ కి గండిపడిందా? టికెట్ రేట్స్ పెంచుతారని తెలియగానే సోషల్ మీడియాలో ఏం జరిగింది? నార్మల్ రేట్స్ కే కూలీ వార్ 2 రిలీజ్ అవుతున్నాయా, లేదంటే కొద్దిగా పెంచుకునే ఛాన్స్ ఇస్తారా? హావ్ ఎ లుక్. ఇష్టారాజ్యంగా టికెట్ రేట్స్ పెంచుకుంటూ పోతే ఆడియన్స్ ఊరుకుంటారా? చిరెత్తుకొచ్చింది. సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ని, గవర్నమెంట్ ని ట్రోలింగ్ తో ఆడేసుకున్నారు. కూలీ వార్ 2 టికెట్ రేట్స్ తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నాయన్న వార్త రావడం ఆలస్యం. సోషల్ మీడియా వేదికగా రచ్చ మొదలైంది. డబ్బింగ్ మూవీస్ కి టికెట్ రేట్స్ పెంచుతారా అంటూ కడిగేశారు. రజనీకాంత్ కూలీ తమిళం నుంచి, ఎన్టీఆర్ వార్ 2 హిందీ నుంచి తెలుగులోకి డబ్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో టికెట్ రేట్స్ ఎక్కువ. హైదరాబాద్ మల్టీప్లెక్స్ 295 రూపాయలుగా, సింగిల్ స్క్రీన్ లో 175 రూపాయలుగా ఉంది. ఏపీలో 177, 112 రూపాయలుగా ఉంది. ఒక ఫ్యామిలీ హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ కి వెళ్లి సినిమా చూడాలంటే 1200 రూపాయలు టికెట్స్ కి అయిపోతాయి. ట్రావెలింగ్, ఇంటర్వెల్ లో స్నాక్స్ కలిపితే 2000 దాటిపోతోంది. అదే టికెట్ రేట్స్ పెంచితే 3000 అవుతోంది. కూలీ వార్ 2 కోసం మల్టీప్లెక్స్ లో 411గా, సింగిల్ స్క్రీన్ లో 250 రూపాయలకి టికెట్ రేట్స్ పెరుగుతున్నాయన్న వార్త పెద్ద దుమారమే రేపింది. సోషల్ మీడియా వేదికగా విమర్శలు ఒక్కసారిగా గుప్పమనడంతో ప్రభుత్వం ఆలోచనలో పడిందని తెలిసింది. కూలీ టికెట్ రేట్స్ ని చెన్నై, హైదరాబాద్ లో కంపేర్ చేస్తూ ఇంత దారుణమా అంటూ సోషల్ మీడియాలో పోస్టులతో నింపేశారు సినీ లవర్స్. చెన్నైలోని మల్టీప్లెక్స్ లో కూలీ టికెట్ రేట్ 183 రూపాయలుంటే హైదరాబాద్ లో నార్మల్ గా 295 రూపాయలు. పెంచితే ఎంతకు వెళ్తుందో తెలీదు. ఒరిజినల్ వర్షన్ కంటే డబ్బింగ్ వర్షన్ టికెట్ రేట్ ఎక్కువ అంటూ రచ్చ మొదలైంది. పుష్ప 2 కోసం టికెట్ రేట్స్ భారీగా పెంచడంతో జనాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. 10 రోజులకి పర్మిషన్ తెచ్చుకున్నా కలెక్షన్స్ తగ్గడంతో సోమవారం నుంచే నార్మల్ టికెట్ రేట్స్ కే పుష్ప 2 చూడొచ్చంటూ ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. టికెట్ రేట్స్ పెంచడం అంటే మూలిగి నక్కపై తాటికాయ పడినట్టే. టికెట్ రేట్స్ భరించలేని చాలా మంది సినీ లవర్స్ ఓటీటీలను, పైరసీని ఆశ్రయించారు. ఇంట్రెస్ట్ తో థియేటర్స్ కొచ్చి చూసే వాళ్ళపై మరింత భారం వేసి థియేటర్స్ వైపే చూడకుండా చేస్తున్నారు. టికెట్ రేట్స్ పెంచి ఒడ్డున పడతామనుకుంటున్నారే గానీ కూర్చున్న కొమ్మనే నరికేసుకుంటున్న సంగతి మర్చిపోతున్నారు. స్టార్ మూవీ అంటే టికెట్ రేట్ పెరగాల్సిందే. క్రేజీ మూవీస్ పై టికెట్ల భారం పడడంతో పెంచని సినిమాలను కూడా ఆడియన్స్ లైట్ గా తీసుకుంటున్నారు. టికెట్ రేట్స్ నార్మల్ కంటే తక్కువగా ఉంటే థియేటర్స్ కి జనాలు క్యూ కడతారు. ఈ మధ్యనే రిలీజ్ అయిన మహావతార్ నరసింహ మల్టీప్లెక్స్ లో 200 రూపాయలకి, సింగిల్ స్క్రీన్ లో 150 రూపాయలకి రిలీజ్ చేశారు. సినిమాకి పాజిటివ్ టాక్ రావడం, టికెట్ రేట్స్ సామాన్యుడికి అందుబాటులో ఉండడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. మహావతార్ ని పైరసీలో చూసిన ఆడియన్స్ కూడా తక్కువే. టికెట్ రేట్స్ పెంచితే పాజిటివ్ టాక్ వచ్చినా అది వీకెండ్ మూవీ అయిపోతోంది. ఇక ఫ్లాప్ టాక్ వస్తే ఒక్కరోజు సినిమానే. బడ్జెట్ మితిమీరడంతో టికెట్ రేట్స్ పెంచేసి ఫస్ట్ డేనే ఎక్కువ మొత్తం రాబట్టాలన్న ఆశతో నిర్మాతలున్నారు. సినిమా ఫ్లాప్ అయితే థియేటర్స్ లో రెండో రోజు ఎవ్వరూ కనిపించరు. ఇదే ప్లాన్ తో వీరమల్లు టికెట్ రేట్స్ ని పెంచడమే కాదు, ప్రీమియర్స్ కూడా వేశారు. ప్రీమియర్స్ మొదటి రోజు 40 కోట్లకు పైగా వచ్చినా రెండో రోజు ఒక్కసారిగా డ్రాప్ అయిపోయాయి. పెంచిన టికెట్ రేట్స్ తో 10 నుంచి 15 కోట్లు లాభపడినా టికెట్ రేట్స్ కి భయపడి థియేటర్స్ కి చాలా మంది వెళ్లలేకపోయారు. తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్స్ తక్కువే. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్ లో 120, 60 రూపాయలు తేడా ఉంది. అయితే టికెట్ రేట్స్ పెంచాల్సి వస్తే హైదరాబాద్ రేట్లకు ధీటుగా ఆంధ్రాలో పెంచుతున్నారు. ఈ టికెట్ రేట్స్ ని భరించలేని సామాన్యులు పైరసీని ఆశ్రయిస్తున్నారు. సినిమా బాగుంది, హిట్ టాక్ వచ్చినా 2-3 వేల సినిమా ప్యాకేజ్ కి భయపడిపోయి పైరసీకే ఓటేస్తున్నారు. థియేటర్స్ కి వెళ్లి చూడాలన్న ధ్యాసే చాలా మందిలో చచ్చిపోయింది. ఒక్క రకంగా చూడాలన్న ఆశను చంపేశారు. సరిగా కనిపించి కనిపించకుండా పైరసీలో ఏం చూస్తాంలే అనుకునే వాళ్లకు ఓటీటీ పెద్ద వరంగా మారింది. సినిమా రిలీజ్ అయిన నెల రోజులకి ఫ్లాప్ అయితే 3 వారాలకే ఎలాగో ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా అని థియేటర్స్ వైపు చూడని వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. గతంలో థియేటర్స్ లో తప్ప సినిమా చూడని వాళ్ళు ఇప్పుడు థియేటర్స్ వైపు చూడడమే మానేశారు. దీంతో యావరేజ్ మూవీ అనే మాటే లేకుండా పోయింది. అయినా మన నిర్మాతలు మాత్రం ఓపెనింగ్ రోజు వచ్చే కలెక్షన్స్ కి ఆశపడుతున్నారు. సినిమాని చంపేస్తున్నారు. ధనుష్, మృణాల్ ఠాకూర్ ప్రేమించుకుంటున్నారు, డేటింగ్ లో ఉన్నారు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. కొన్ని రోజులుగా వినిపిస్తున్న ఈ కథనాలన్నీ పుకార్లే అని మృణాల్ కొట్టిపారేసింది. మరి ధనుష్ లవర్ కాకపోతే వీళ్ళిద్దరిది ఎలాంటి బంధం?
చూద్దామా? ధనుష్, మృణాల్ కలిసి నటించకపోయినా రకరకాల ఈవెంట్స్ లో ఈ ఇద్దరు సన్నిహితంగా కనిపించడంతో రిలేషన్ లో ఉన్నారన్న వార్త బయటకొచ్చింది. మృణాల్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 ప్రీమియర్ షోకి ధనుష్ హాజరయ్యాడు. మృణాలే ధనుష్ ని ఆహ్వానించడంతో ఎదురెళ్లి సాదరంగా స్వాగతించింది. ఆగస్టు 1న జరిగిన మృణాల్ బర్త్డే పార్టీకి ధనుష్ అటెండ్ అయ్యాడు. పార్టీలో ధనుష్ చెవిలో మృణాల్ మాట్లాడిన వీడియో బయటికి రావడంతో సంథింగ్ నడుస్తోందన్న న్యూస్ స్ప్రెడ్ అయింది. మృణాల్ ఈవెంట్ కి ధనుష్ ఫంక్షన్ కి మృణాల్ హాజరైంది. ధనుష్ అప్కమింగ్ హిందీ మూవీ తేరీ ఇష్క్ మే థీమ్ పార్టీలో ఈ ఇద్దరు పాల్గొన్నారు. ఈ ఇద్దరి ఫంక్షన్ లోనే కాదు, పార్టీ థర్డ్ పర్సన్ అయినా కలిసే వెళ్తున్నారు. కాజోల్ మా మూవీ స్క్రీన్ కి వెళ్లారు. బయట ఇంత జరుగుతుంటే సోషల్ మీడియా ఊరుకుంటుందా? నయా కపుల్ ట్యాగ్ లైన్ ని అంటగట్టేసింది. మృణాల్ స్పందిస్తూ ధనుష్ తనకి కేవలం స్నేహితుడు మాత్రమేనంటూ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. తనకు అజయ్ దేవ్గన్, ధనుష్ మంచి స్నేహితులని, అజయ్ ఆహ్వానం మేరకు సన్ ఆఫ్ సర్దార్ 2 ఈవెంట్ కి ధనుష్ వచ్చాడని చెప్పుకొచ్చింది. తనకు వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలని ఉందని, అయితే ప్రెసెంట్ తన మనసులో ఎవరూ లేరని చెప్పుకొచ్చింది. మరి మృణాల్ మనసుని గెలిచేవాడు ఎక్కడున్నాడో మరి. అదృష్టం అంటే వాళ్ళదే. లక్ ఎలా ఉంటుందో వాళ్ళను చూస్తే సరిపోతుంది. ఎన్ని ఫ్లాప్లు పడినా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. సూపర్ క్రేజ్ ఉన్న హీరోయిన్సే ఫ్లాపుల్లో ఉన్నా చేతి నిండా సినిమాలున్నాయి. ఇలాంటి ముద్దుగుమ్మలు ఎవరో చూసేద్దామా? శ్రీలీల డాన్స్ కు తప్ప పర్ఫార్మెన్స్ కు పనికిరాదు అంటూనే వరుస ఆఫర్స్ ఇచ్చేస్తున్నారు. నటిగా నిరూపించుకున్న సినిమా ఒక్కటి లేకపోయినా ఆఫర్స్ మాత్రం కిసిక్ అంటూ తలుపు తడుతూనే ఉన్నాయి. కెరీర్ లో పెళ్లి సందడి, ధమాకా వంటి 2 హిట్స్ తప్ప చెప్పుకోవడానికి 3వ హిట్ లేకపోయినా ఆఫర్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. కథా క్యారెక్టర్ గురించి ఆలోచించకుండా ముందు నుంచి సినిమాల మీద సినిమాలు చేసేసి ఐరన్ లెగ్ ముద్ర కొని తెచ్చుకుంది శ్రీలీల. పుష్ప 2లో కిసిక్ పుణ్యమా అని మళ్లీ గాడ్లో పడింది అనుకుంటే రాబిన్ హుడ్ ఫ్లాప్ అయింది. కన్నడ సినిమా జూనియర్ తో మరో ఫ్లాప్ చూసింది. భగవంత్ కేసరి హిట్ తర్వాత వరుసగా ఇది 5వ ఫ్లాప్. శ్రీలీల బాగా డాన్స్ చేస్తుంది, ఎనర్జెటిక్ గా కనిపిస్తుంది. శ్రీలీలలో ఉన్న పాజిటివ్స్ ఈ 2 మాత్రమే. పర్ఫార్మర్ అనిపించుకోకపోయినా ఇంతకాలం కాస్త గొప్ప అందంతో నెట్టుకొచ్చేసింది. బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత జీరో ప్యాక్ మోజులో పడి మరీ సన్నగా, ఫేస్ లో కళాకాంతి లేకుండా తయారైంది. అయితే అదృష్టం శ్రీలీలను వెంటుండి నడిపిస్తుందనుకుంటా. తెలుగులో మాస్ జాతర, ఉస్తాద్ భగత్ సింగ్, తమిళంలో శివకార్తికేయన్ మూవీ, హిందీలో 2 సినిమాలతో కెరీర్ ను బిజీగా గడిపేస్తోంది. మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే హిట్ అయింది. ఫ్లాప్ గురించి పట్టించుకోకుండా ఈ అమ్మడి గ్లామర్ కు టాలీవుడ్ ఫిదా అయింది. వరుసగా 4 ఛాన్స్లు ఇచ్చింది. భాగ్యశ్రీ ఎన్నో ఆశలు పెట్టుకున్న 2వ సినిమా కింగ్డమ్ కూడా నిరాశపరిచింది. మిస్టర్ బచ్చన్ లో గ్లామర్ షో ఈ అమ్మడికి క్రేజ్ తీసుకొస్తే, కింగ్డమ్ లో అన్ఇంపార్టెంట్ రోల్లో డీ గ్లామరైజ్డ్ గా కనిపించింది. భాగ్యశ్రీ రామ్ తో జతకడుతున్న ఆంధ్ర కింగ్ తాలూకాతో తొలి సక్సెస్ చూస్తుందా, లేదంటే ఫ్లాపుల్లో హ్యాట్రిక్ కొడుతుందా? చూడాలి మరి. పూజా హెగ్డే ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టాక తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ అమ్మని దూరంగా పెట్టింది. మళ్ళీ నువ్వే కావాలంటూ ఛాన్స్ ఇచ్చేసింది. పూజాకు లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా అన్ని చోట్ల డిజాస్టర్స్ పడినా ఆ ఎఫెక్ట్ కెరియర్ పై ప్రభావం చూపించలేదు. వరుస ఫ్లాపుల తర్వాత పూజాను 2 పెద్ద ప్రాజెక్ట్స్ నుంచి తప్పించారు. ఉస్తాద్ భగత్ సింగ్ లో ముందుగా పూజా హెగ్డేనే సెలెక్ట్ చేసి చివరికి శ్రీలీలను తీసుకున్నారు. గుంటూరు కారులో అయితే ఒక షెడ్యూల్ కూడా తీసి తప్పించారు. ఆ తర్వాత తెలుగులో మరొక ఛాన్స్ దక్కలేదు. ప్రస్తుతం హిందీ, తమిళంలో నటిస్తున్న పూజ తెలుగులో దుల్కర్ పక్కన హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. సీతారామం, హాయ్ నాన్న వంటి వరుస హిట్స్ తర్వాత మృణాల్ ఠాకూర్ తెలుగులో స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది. 3వ సినిమా ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ కావడంతో మరో ఆఫర్ దక్కలేదు. ఫ్లాప్ హీరోయిన్ ముద్రపడిన డెకాయిడ్ ఛాన్స్ కొట్టేసింది. అల్లు అర్జున్ అట్లీ మూవీలో దీపిక ఆల్రెడీ హీరోయిన్ గా సెలెక్ట్ కాగా 2వ హీరోయిన్ గా మృణాల్ పేరు వినిపిస్తోంది. మన హీరోస్ వెయిట్ పెరగడం తగ్గడం కామనే. కష్టపడి 6 ప్యాక్ 8 ప్యాక్ తీసుకొచ్చేస్తారు. ఒకసారి లాంగ్ హెయిర్ తో కనిపిస్తూ ఉంటారు. ఏం చేసినా సక్సెస్ కోసమే. ఇలా కష్టపడుతున్న హీరోస్ ఎవరో చూసిద్దామా? ప్రతి సినిమాలో ఒకేలా కనిపించే నాని దసరా కోసం లుక్ మార్చేశాడు. గుబురు గడ్డంతో గుర్తుపట్టలేనంతగా తయారయ్యాడు. వరుస ఫ్లాప్ లో ఉన్న నానికి దసరా సక్సెస్ తీసుకురావడమే కాదు, ఫస్ట్ టైం 100 కోట్ల క్లబ్ లోకి చేర్చింది. దసరా తర్వాత హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3లో రెగ్యులర్ గా కనిపించిన నేచురల్ స్టార్ మరోసారి గెటప్ మార్చేశాడు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో నటిస్తున్న ది ప్యారడైజ్ లో జడల్తో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. స్పార్క్ ఆఫ్ ప్యారడైజ్ పేరుతో రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో యాక్షన్ సీక్వెన్స్ మేకింగ్ చూపించారు. 15 రోజుల పాటు ఈ యాక్షన్ సీన్ చిత్రీకరించాడు దర్శకుడు. గ్లిమ్స్ చివర్లో వాడి జడల్ని ముట్టుకుంటే వాడికి సుర్రుమంటది అన్న డైలాగ్ ఆకట్టుకుంది. 100 కోట్ల మార్క్ ఎలా ఉంటుందో చూపించిన దర్శకుడు కావడంతో నాని మరోసారి కష్టపడుతున్నాడు. పెద్ద సినిమా కోసం 2 డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తున్నాడు రామ్ చరణ్. గేమ్ చేంజర్ లో ఐఏఎస్ రోల్లో స్మార్ట్ గా తయారై క్లీన్ షేవ్ తో కనిపించిన చెర్రీ పెద్ద మూవీ కోసం ముందుగా గడ్డం,
జుట్టు పెంచేసి షూటింగ్ స్టార్ట్ చేశాడు. 3-4 షెడ్యూల్స్ పూర్తయిన తర్వాత ఆల్రెడీ 6 ప్యాక్ లో ఉన్న చెర్రీ మరింత స్ట్రాంగ్ గా కనిపించడానికి బాడీ బిల్డప్ చేశారు. వర్కౌట్స్ చేస్తున్న స్టిల్ ను ఆ మధ్య షేర్ చేసిన రామ్ చరణ్, పెద్ది కోసం ఇలా మారుతున్నాను, దృఢమైన సంకల్పం, గొప్ప ఆనందం అనే క్యాప్షన్ పెట్టాడు. రాజమౌళి సినిమా కోసం మహేష్ పూర్తిగా మారిపోయాడు. ఏదో చిన్న చిన్న చేంజెస్ కాకుండా భారీగా మార్చేశాడు జక్కన్న. గుంటూరు కారం రిలీజ్ తర్వాత మహేష్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న రాజమౌళి తన హీరోని వర్కౌట్స్ తో, బాడీని, లాంగ్ హెయిర్ తో లుక్ ని మార్చేశాడు. పెద్ది కోసం రామ్ చరణ్, రాజమౌళి కోసం మహేష్ బాడీ బిల్డప్ చేస్తే మరికొందరు స్టార్స్ వెయిట్ తగ్గుతున్నారు. ఎప్పుడూ కనిపించని విధంగా లీన్ లుక్ తో షాక్ ఇస్తున్నారు. దేవరలో కాస్త బొద్దుగా కనిపించిన తారక్ ప్రశాంత్ నీల్ మూవీ కోసం తగ్గిపోయాడా? ఏకంగా 14 కేజీలు తగ్గి బక్కగా కనిపించాడు. 2 నెలలుగా ఇదే లుక్ మెయింటైన్ చేస్తూ ఫేస్ లో కళ పోగొట్టుకున్నాడు. సందీప్ వంగ చేతిలో పడితే హీరో మారిపోవాల్సిందే. అర్జున్ రెడ్డి యానిమల్ లో హీరోలకు గడ్డం కంపల్సరీ. మరి ప్రభాస్ దగ్గరకు వచ్చేసరికి గెటప్ ఎలా ఉంటుందా అన్న ఆసక్తి నెలకొంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ కావడంతో గడ్డం లేకుండా స్లిమ్ లుక్ లో కనిపించనున్నాడు. బాహుబలి రీయూనియన్ లో ప్రభాస్ లుక్ చూస్తూ ఉంటే సెప్టెంబర్ లో మొదలయ్యే స్పిరిట్ కోసమే ఇలా మారిపోయాడా అని అనిపిస్తోంది. పుష్ప కోసం 5 ఏళ్ల పాటు గుబురు గడ్డంతో కనిపించిన బన్నీ అట్లీ కోసం స్టైలిష్ లుక్ లోకి వచ్చేశాడు. పునర్జన్మ కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ కథను అట్లీ రెడీ చేశాడట. కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి విఎఫ్ఎక్స్ సాయం భారీగా తీసుకుంటున్నారు. సన్ పిక్చర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. షూటింగ్ ఆల్రెడీ ముంబైలో శరవేగంగా సాగుతోంది.